ఓం నమో వెంకటేశాయ. పెద్దలు పాటించిన పద్ధతి ఈ రోజుకి కూడా మన జీవితానికి ఎలా రిలేట్ అవుతుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. పెద్దలు గుడికి వెళ్ళినప్పుడు 3 కోరికలు కోరేవారు. అనాయాసైన మరణం అంటే ఏ బాధ ఇబ్బంది ఎవరి చేత కూడా చేయించుకోవాల్సిన అవసరం లేనటువంటి మరణాన్ని కోరేవాళ్ళు. అంటే ఒక చక్కటి ఆరోగ్యాన్ని కోరేవాళ్ళు. ఆరోగ్యం మనకి కూడా చాలా అవసరం. తర్వాత వినా దైన్యైన జీవనం అంటే ఎవరి దగ్గర చేయి చాచి అడగవలసిన అవసరం లేనటువంటి జీవితం. ఈరోజు లోన్ ఈఎంఐ అనేది మన జీవితంలో చాలా సాధారణం అయిపోయింది. ఇన్ ఎ వే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వెల్త్, ప్రాస్పెరిటీ అండ్ సెల్ఫ్ సఫిషియంట్. ఐశ్వర్యాన్ని అలాగే సమృద్ధిని కోరుకున్నారు. అవి మనకి కూడా చాలా కావాలి. అలాగే దేహాంతే తవ సాన్నిధ్యం, మరణ సమయమున దైవ చింతన అలాగే భగవత్ సన్నిధిని కోరుకున్నారు. అంటే మోక్షాన్ని కోరుకున్నారు. చాలా చక్కటి జీవన విధానం ఉన్నవారికి మాత్రమే అది సాధ్యము. ఒక చిన్న శ్లోకంలో వాళ్ళు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అలాగే మోక్షాన్ని కోరుకున్నారు. శ్లోకము: అనాయాసైన మరణం, బినా దైనైన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహిమే పరమేశ్వరం. ఓం నమో వెంకటేశాయ.